ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే, కేసీఆర్ గారి ఎమ్మెల్యే మాత్రమే. అందుకే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని పరిచయం చేయమంటే బిల్ గేట్స్ కూడా, బిల్ క్లింటన్ నేను పరిచయం చేసిన సత్యం మీకు తెలుసు. అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ, మీడియా ఓనర్స్ అందరూ, మీడియా మిత్రులందరూ మీరు దీన్ని సత్యాన్ని ప్రకటించి, బీజేపీని చూసాం 15 సంవత్సరాలు, కాంగ్రెస్ చూసాం 54 సంవత్సరాలు, కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 100 మందిని గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 7-8 లక్షల కోట్లు అప్పు చేశారు. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంకుకి అమ్మేశారు. వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు. కనుక పాలన వారంతా అప్పుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుటుంబ పాలన, కుల పాలన చేశారు. ఎవరిని పర్సనల్ గా నేను అటాక్ చేయను. అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను. ప్రపంచంలో 197 దేశాల్లో ఈ రోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు 2022-23లో 192 దేశాలు చేయూతనిచ్చాయి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే, ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే, నా ప్రియ మిత్రులు మోదీ గారు నెలకి 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పు తీర్చి ఆంధ్రాను అమెరికా చేయాలన్నా, తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలన్నా ఇప్పుడు 102వ స్థానంలో ఉంది అప్పుల్లో. కూరుకుపోయి ఉన్నాం. ఇంకా అప్పులు ఇవ్వరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్, IMF చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలుసు. కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ గారు లాంటి వారు, రావు గారు లాంటి వారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, IAS IPS, ఇప్పుడు కర్ణాటకలో MP రిటైర్డ్ DGP సాంగ్లియానా గారు ప్రజాశాంతి పార్టీకి ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ రోజు నుండి బాబు మోహన్ గారు తెలంగాణకి ప్రెసిడెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు టీడీపీ వద్దు, వైసీపీ వద్దు, బి బాబు, జే జగన్, పి పవన్ వద్దు అన్నవారందరూ రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో. ఆలస్యం చేయకుండా మీరు మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి. అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి. యూత్ అంతా వన్ సైడ్ ఎలక్షన్ 7569441275 కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి. దయచేసి కాల్ చేయకండి. గుంటూరు అని పెట్టండి, వరంగల్ అని పెట్టండి, ఖమ్మం అని పెట్టండి, మెదక్ అని పెట్టండి, సికింద్రాబాద్ అని పెట్టండి. ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ, వరంగల్ ప్రజాశాంతి పార్టీ. ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. వరంగల్లో ఉన్న మండలాలు 7 కదండి, 7 మండలాలు, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, దాదాపు 7×5=35 మండలాలు. రండి. 4 లక్షల క్రైస్తవులు ఉన్నారు. 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వరంగల్ చుట్టూ. మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల్లో అప్పడిగితే ఇవ్వట్లేదు. మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ 1 అంటున్నారు. రికార్డులో చూస్తే ఇండియా 197 దేశాల్లో 102వ స్థానం. అవినీతిలో, అక్రమంలో, కుటుంబ పాలనలో,
అప్పుల పాలనలో 100 కంటే దిగజారిపోయి ఉంది కాబట్టి